सलामियां दो, जैसे थे ध्वज गीत शुरू करेंगे। विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। सदा शक्ति सरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा। विजयी विश्व तिरंगा प्यारा शान न इसकी जाने पाए, छाए जान बरे ही जाए, विश्व विजय करके दिखलाए, तब वो में प्रण पूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा। विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। विजयी विश्व तिरंगा प्यारा 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారిని తెలంగాణ అందరికీ నమస్కారాలు। ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ, సోదర సోదరులందరికీ కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। మిత్రులారా, ఆనాడు గాంధీ మహాత్ముడి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం విజయవంతమై స్వాతంత్రం లభించిన తర్వాత గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి పెద్దలు ఆనాడు బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాణ కమిటీ వేసి వారి ద్వారా ఈ దేశంలో కాదు యావత్ ప్రపంచం గర్వించగటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినారు। ఆ రాజ్యాంగ ఫలితంగా ఈ దేశంలో 77 సంవత్సరాలుగా పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషల్ జస్టిస్ లాంటి పునాదుల మీద ఈ దేశం నడుస్తూ ఉంది। మహాత్మా గాంధీ కన్న కలలు సాకారం చేసే దశగా గొప్ప దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, ఆనాడు వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా ఈ దేశ నిర్మాణం పటిష్టంగా పునాదులేసి ముందుకు నడిపించినటువంటి సందర్భం। ఆ తర్వాత వచ్చినటువంటి శాస్త్రి గారు, ఐరన్ లేడీగా పిలువబడినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ నిర్మాణం కోసం ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భం। వారు దూరదృష్టితో ఒక పటిష్టమైన ప్రణాళికతో తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు, కార్యక్రమాలు కార్యరూపం ధరిచి ఈ దేశానికి గట్టి పునాదులు ఇచ్చినటువంటి సందర్భం। మిత్రులారా, ఈ దేశం యొక్క రాజ్యాంగం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన రాజ్యాంగం। ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ మరి ఈ దేశంలో కనబడదు మనకు। ప్రజాస్వామ్య విలువలు, ప్రతిపక్ష పార్టీలకు విలువలు, ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే గౌరవం ఈ దేశంలో జరిగినట్టుగా ఏ దేశంలో జరగలేదు। కానీ 2014లో స్వాతంత్రోద్యమంలో ఏమాటి అవకాశం తీసుకున్నటువంటి పెద్దలు, పాల్గొన్నటువంటి పెద్దలు ఈ దేశంలో అధికారంలోకి వచ్చినారు। అధికారంలోకి వచ్చిన దడవాయి ఈ దేశ చరిత్రని తిరగరాసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు। మిత్రులారా, మహాత్మా గాంధీ అంటే మన దేశమే కాదు, యావత్ ప్రపంచ దేశం ఒక శాంతి దూతగా, ఒక గొప్ప నాయకుడిగా ఆరాధించినటువంటి మహాత్మా గాంధీ పేరును ఇవాళ మన్రేగా పనికి పహార పథకం నుంచి తీసేయడం అంటే గాంధీ మహాత్ముడినే మరిపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది।
నెహ్రూ ఒక గొప్ప విజనరీ లీడర్గా ఈ దేశ నిర్మాణానికి పాటుపడితే వారి చరిత్రను కూడా మరిపించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఇవాళ 90% నిధులు కోతబెట్టి బీదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువగా లబ్ధి పొందేటటువంటి పనికి ఆహార పథకాన్ని కూడా క్రమేణా తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. మహాత్మా గాంధీ పేరు తలుచుకున్నప్పుడల్లా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజలకు కనబడతారని ఒక రాజకీయ దురుద్దేశంతో మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ పౌరులు, ముఖ్యంగా రాష్ట్ర పౌరులు అర్థం చేసుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. దేశ స్వాతంత్రం ఊరికే రాలే. మన పూర్వీకులు ప్రాణ త్యాగం చేస్తే, ఆస్తుల త్యాగం చేస్తే, సర్వం కోల్పోతే తప్ప ఈ దేశానికి స్వాతంత్రం రాలే. ఇప్పుడు యువతరం చరిత్ర చదవక ఈ ఫలాలు ఎంత తీపివో గుర్తించలేకపోతా ఉన్నారు. ఎంతటి కష్టం ఒడ్డితే బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చినారో ఆ చరిత్ర తలుగుతే యువతరానికి తెలుస్తుంది. ఈనాటి తీపి స్వాతంత్ర్యం, దీని విలువ తెలుసుకోవాలంటే చరిత్ర చదవాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను యువతరానికి పిలుపునిస్తా ఉన్నాను. మిత్రులారా, 2014 వరకు పాలించినటువంటి యూపీఏ 1, యూపీఏ 2లో తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు, పనికి ఆహార పథకం ఒక గొప్ప సంస్కరణ. అలాంటి సంస్కరణని ప్రజలు మరిపించే విధంగా ఈనాటి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ప్రతి కాంగ్రెస్ శ్రేణులు ఉద్యమిస్తా ఉన్నారు, గ్రామాల్లో ధర్నాలు చేస్తా ఉన్నారు. నేను 26 వల్ల అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మన్రేగా తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలో ఇవాళ తీర్మానం జరుగుతూ ఉంది. అదేకాదు మిత్రులారా, ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. లౌకికవాదానికి తూట్టుపరిచే చర్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్య విలువల్ని దొంగలు దొక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది. కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులై ప్రజల్ని మేలుకొల్పి, ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో చెప్పాల్సిన అవసరం ఈనాటి యువతరం మీద ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చినటువంటి గొప్ప కానుక. సోనియా గాంధీ గారు తలుచుకోకుంటే ఇవాళ తెలంగాణ ఫలాలు మనకు అందేవి కాదు. అలాంటి గొప్ప ఫలాన్ని తెలంగాణ సోనియా గాంధీ గారు ఇస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఆర్థిక విధ్వంసం జరిగింది. ఆర్థిక విధ్వంసం కోలుకునే ప్రయత్నంలో భాగంగా ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులెడతా ఉన్నాం. 2023 డిసెంబర్ 7కు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, 6 గ్యారంటీలు, ముఖ్య అంశాలన్నీ తీరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా మెల్లమెల్లగా దాన్ని సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులకు సభ్యులందరూ కూడా ప్రతిరోజు కష్టపడుతూ ఆర్థిక విధ్వంసం, ఆర్థిక వికాసం వైపు పరిగెడుతున్న సందర్భం. రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ జరిగితే 5,70,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే ఆషామాషి కాదు. 3వ పర్యాయం దావోస్లో పర్యటిస్తున్నటువంటి మన ప్రభుత్వ ప్రతినిధులు పోయినసారి 1,78,000 కోట్లు తీసుకొస్తే ఈసారి కూడా కొన్ని వేల కోట్లు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారనే మాట కూడా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన కానుకని భద్రంగా నిర్మిస్తూ బలోపేతం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంతో రాహుల్ గాంధీ ఒక ఆకాంక్ష అయినటువంటి కుల సర్వే, బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత 100 ఏళ్లుగా ఈ దేశంలో కుల సర్వే జరుగుకుంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాన్య ఖర్గే, రాహుల్ గాంధీ ఆకాంక్షల్ని నెరవేరుస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే చేసి శబాషి అనిపించుకున్నటువంటి పరిస్థితి. యావత్ రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు చూస్తా ఉన్నాయి. ఈ కుల సర్వే 42% రిజర్వేషన్కి ఇచ్చినటువంటి బిల్లులు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినటువంటి సందర్భం తెలంగాణ ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. మేం కట్టుబడి ఉన్నాం. బీసీలకు 42% ఇవ్వాలనుకున్నాం. ఇచ్చే పరిస్థితిలో 2 చట్టాలు అసెంబ్లీలో తీసుకొచ్చాం. 2 కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. 3వ దశగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు పోతానంటూ కూడా బీజేపీ అడ్డుకొట్టేసిన పరిస్థితి. మాకున్నటువంటి దృఢమైన సంకల్పాన్ని అడుగడున అడ్డు వేస్తున్న బీజేపీ కుట్రల యత్నాన్ని కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణలో పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే సర్పంచ్ ఎన్నికల్లో 70% పైన మనకు లాభాలు, ఫలితాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, యువతరం
ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒక్కసారి అవగతం చేసుకోవాలి. ఈ దేశ నిర్మాణమే లౌకికవాదం అనేటువంటి పునాదుల మీద నిర్మితమైంది. అలాంటి లౌకికవాదం పునాదికి దెబ్బలు తీస్తూ కులాల పతన మతాల మధ్యన చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి మతతత్వ పార్టీలకి గుణపట్టం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద, ముఖ్యంగా యువతరం మీద ఉందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గొప్పదైనటువంటి మన ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి యువకుడి మీద ఉంది. దీన్ని పరిరక్షించుకున్నప్పుడే ఈ దేశం యావత్ ప్రపంచ దేశాలతో పోటీ పడే దశకు చేరుతుందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యొక్క ఆదేశాలని పాటిస్తూ ఈ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమంలో దూసుకెళ్తున్న తరుణంలో 2.5 సంవత్సరాల తర్వాత ప్రజలతో శబాషి అనిపించుకుని 100 సీట్లకు తగ్గకుండా మళ్ళీ అధికారంలోకి వస్తున్నటువంటి ఆశ ఇలా ప్రజల నుంచి వస్తున్నటువంటి సూచనల ద్వారా తెలుస్తా ఉంది. మిత్రులారా, కట్టుబడి ఉన్నాం, నిరుద్యోగ నిర్మూలన కట్టుబడి ఉన్నాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు ఇవ్వకుంటే 2 సంవత్సరాల్లో మనం 80,000 పైకి ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ నిర్మూలన కోసం కట్టుబడి ఉన్న మాట కూడా ప్రజలకు తెలియజేసినాం. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమం ముందుకు పోతుంది. మీ ఆశీర్వాదం కావాలన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక్కసారి తెలంగాణ ప్రజలకి, మిత్రులందరూ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో, దీన్ని కాపాడుకోవడంలో మీ వంతు బాధ్యతని నిర్వహించాల్సిందిగా కోరుతూ